పూలే ప్రజాభవన్లో ప్రజావాణికి క్యూ కట్టారు జనం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చారు. 317 జీవో ల్యాండ్ కబ్జాకు సంబంధించి ఎక్కువ మంది వినతులు ఇస్తున్నారు. ప్రగతి భవన్ ను మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా పేరు మార్చిన సర్కార్ కొత్త బోర్డుని ఏర్పాటు చేసింది. సంస్థకి ఇచ్చినటువంటి భూమిని కబ్జా చేశారు. ప్రభుత్వ సంస్థ అంటే ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చదువుకోవడానికి అంతటా ఎస్సీ స్టడీ సర్కిల్ బీసీ స్టడీ సర్కిల్లను మేము నిర్వహణ చేస్తున్నామని చెప్పిండే పేపర్లు లీక్ అయినప్పుడు కేటీఆర్. అదే క్రమంలో గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఇదే దామోదర్ రెడ్డి గారు 1.8 ఎకర్స్ కేటాయించడం జరిగింది ఎస్సీ స్టడీ సర్కిల్ నిర్మించాలని. ఎందుకు ఇట్లా కబ్జాలకు గురవుతుందంటే మీరు ఊకర్ర నాయన అని చెప్పేసి మమ్మల్ని కనసాయిగలతోటి వాళ్ళ నాయకులను అందరినీ మమ్మల్ని పంపించి కొట్టించడం జరిగింది. మేము కూడా ఒక 10 ఏళ్ళు వాళ్ళ నుంచి తప్పించుకొని బతకడం కొరకు అక్కడిక్కడ తిరిగి ఆయన మీద పోరాటం చేయడం జరిగింది. ఈరోజు మేము బీఆర్ఎస్ నాయకునికి జగదీశ్వర్ రెడ్డికి సూటిగా ప్రశ్నిస్తున్నాం. నువ్వు ఆ రోజు మంత్రి కావచ్చు, ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నావు. ఇప్పటికైనా సిగ్గు బుద్ధి తెచ్చుకొని బీఆర్ఎస్ నాయకులు ఏదైతే ఎస్సీలకు కేటాయించినటువంటి స్టడీ సర్కిల్కి కేటాయించిన భూమి ఉందో దాన్ని తక్షణమే ఎస్సీ స్టడీ సర్కిల్కి ఇచ్చి అక్కడ ఎస్సీ స్టడీ సర్కిల్ నిర్మాణానికి ఎమ్మెల్యేగా నువ్వు కృషి చేయాలని కోరుకోవడం జరుగుతుంది. లేకుంటే మాత్రం మీరు సూర్యాపేటలో తిరగాలని హెచ్చరిక కూడా జారీ చేయడం జరుగుతుంది. బీబీ నగర్ గ్రామ పంచాయతీలో ఒక టీఆర్ఎస్ కోఆప్షన్ మెంబరు అంజనీల్ అంటే అతను నా ఈ జాగాను కబ్జా చేసి నా మీదకి చంపడానికి వచ్చి ఎమ్మెల్యే గారి సహకారంతో దాన్ని కబ్జా చేస్తున్నానికి ప్రయత్నిస్తున్నాడు. నా మీద అటాక్ చేస్తున్నట్టు వీడియో ఉంది, అన్నీ ఉన్నాయి. ఆయన దగ్గర ఎలాంటి డాక్యుమెంట్ లేదు. పోలీస్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసినప్పుడు నా దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ లేవని వెళ్ళిపోయాడు. గ్రామ పంచాయతీ సెక్రటరీ తుల్జా ప్రసాద్ గారు, తర్వాత ఎంపీఓ డిపిఓ సాయిబాబా గారు పొల్యూడైపోయి నా ప్రాపర్టీని కబ్జా చేద్దామనుకున్నాను. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇద్దామని చెప్పేసి ఈరోజు సీఎం గారికి ఇచ్చాను. నేను దాని మీద చర్య టీఆర్ఎస్ కోఆప్షన్ మెంబర్ను సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయి. ఆయన ఇదొకటే కాకుండా రోడ్లను కబ్జా చేయడము, చెరువును కబ్జా చేయడము, బీబీ నగర్లో చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఆయన మీద తగు చర్య తీసుకొని సస్పెండ్ చేసి తగు చర్య తీసుకోవాలని మీ ద్వారా చెప్తున్నాను. నేను అన్ని రకాలుగా అమరుల కుటుంబాలను ఆదుకుంటానని చెప్పారు. అలాగే నాకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు మరియు అమరుల కుటుంబాలకు ఇచ్చే అన్ని రకాల బెనిఫిట్స్ అంటే గౌరవ వేతనం ఇస్తున్నారు, అన్ని రకాలుగా ఇవ్వాలని నేను సీఎం గారిని కోరుకుంటున్నాను. ఆయన అపాయింట్మెంట్ కోసం తిరుగుతూనే ఉన్నా, బట్ ఇంతవరకు సీఎం గారు కలవలేదు. సార్, మా దయనీయ పరిస్థితి, మా కుటుంబాల పరిస్థితి ఆలోచించండి, చూడండి, దయగల హృదయంతో చూడండి. మా జీవితాలు జీవోత్సవాల మంచానికే పరిమితమై కూర్చున్నా. ప్లీజ్ మమ్మల్ని ఆదుకోవాలి, మా కుటుంబాలను ఆదుకోవాలని గవర్నమెంట్ జాబ్ కోసం మరియు ఆ గౌరవ వేతనం కోసం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసం ఇవన్నీ ఇచ్చి మా కుటుంబాలను ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ.